ఢిల్లీలో హై అలర్ట్ నెలకొంది. సుమారుగా 19కి పైగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలను కూడా బయటకు విడుదల చేసింది డిపార్ట్మెంట్. దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. మొన్నటి సీజేపీ ప్రొటెస్టుల్లో కూడా వేలాది మంది క్రిమినల్స్ ల్యాండ్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేయడానికి ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ రకమైన ఏర్పాట్లు, అంటే అన్ని వేల మంది క్రిమినల్స్ని హ్యాండిల్ చేసే ఏర్పాట్లు లేకపోవటం ఒక కారణం. భద్రత అనేది ప్రధానమైనటువంటి అంశం కనుక మిగతా వాటినన్నింటినీ తర్వాత చూసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వారు రాజీనామా చేసినట్లుగా తర్వాత మనకి అర్థమైంది. యాక్చువల్గా ఈ సీజేపో ఇంకెవరో చేసేటటువంటి ఈ పిచ్చి పనుల వల్ల కాదు ఇదంతా జరిగింది. నిజంగా విద్యార్థులకు అన్యాయం జరిగింది, వారి కోసము. రెండవది భద్రత. అయితే ఇప్పుడు తాజాగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసింది డిపార్ట్మెంట్. ఇండియన్ ముజాహిద్దీన్, అల్ ఖైదా, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నటువంటి వారి ఫోటోలను, వారి వివరాలను పోస్టర్లలో పొందుపరిచారు. వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎర్రకోట వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఆగస్టు 15న జరిగే వేడుకలకు 15 నుంచి 20 వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని అక్కడ మోహరించనున్నట్లుగా మనకి సమాచారం. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 1000 సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేశారు. 3 కిలోమీటర్ల పైగా పరిధిలో కదలికలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా ఉంది. ఎత్తైన ప్రాంతాల్లో స్నైపర్లను పెట్టారు. డ్రోన్లను అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థతో ప్రత్యేక నిఘా పెట్టారు. ఎర్రకోట పరిసరాల్లో గాలిపటాలు, డ్రోన్లు ఎగురవేయడం ఇలాంటి వాటి మీద ఆంక్షలు విధించారు. ఇంకా పలు నిబంధనల్ని పెట్టారు. ఏదేమైనా సరే ఆగస్టు 15 ఇత్యాది రోజులలో ఈ ఉగ్రవాదులు తెగబడేటటువంటి అవకాశం ఉండడంతో ఈ అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు, అనుమానాస్పదం కాదు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు 19 మంది, వీళ్ళ ఫోటోల్ని ఈ విధంగా మీకు థంబ్నెయిల్లో ఆ పిక్ పెడతాను, పబ్లిక్లో పెట్టడం అనేది జరిగింది.